కాలమే ప్రతి ఒక్క ధర్మం ఆఖరికి అదే. ఎందుకంటే 4 సంవత్సరాలు నేను ప్రపంచానికి దూరంగా బతికాను అజ్ఞాతవాసంలో. ఈ 4 ఏళ్లలోనే ఎవరెవరము ఏంటి అనేటువంటిది మాకు అర్థమైంది. ఎందుకంటే మా స్వామి స్వయంగా రక్తపింజ కార్డు వేయించుకుని నాకేం కాదని చూపించాడు మా దర్శనము. రక్తపింజ పాము ఉంటుంది చూడండి, చాలా దాంతో తొడ మీద కార్డు వేయించుకుని చూపించాడు. ఇది మనకి ఏమీ కాదు, నువ్వు భయపడాల్సిన అవసరమూ లేదని. నాకు తెల్ల తేలు అంటే ఎర్ర తేలు నాకు కరిస్తే అసలు నువ్వు భయపడొద్దని చెప్పాడు. అంటే నిదర్శనాలు మా దగ్గర గోవులతో పాటు వరాహాలు కూడా మా దగ్గర వచ్చి పెరుగుతుంటాయి. అంటే మేము అడవి దగ్గరే ఉంటాము, వరాహము మాతో పాటు పెరుగుతుంది ఇక్కడ. అడవి నుంచి వచ్చిన వరాహము మాతో పాటు ఇక్కడ మా దగ్గర పెరుగుతుంది. మన మీద అటాక్ చేయకుండా ఏమి లేదండి, మాతో పాటు కలిసి ఉంటది, మాతో పాటు భోజనం చేస్తుంది, మా ఇంట్లోనే ఉంటది, మాతోనే ఉంటుంది. కొన్ని అద్భుతాలు స్వామి మాకు చూపించాను. అంటే నేనేమంటున్నానంటే కలియుగంలో అందరు చాలా మంది మనలో చాలా విధాలుగా కించపరిచిన మాట్లాడినప్పటికీ కూడా మన ధర్మం కోసము, మన సనాతన ధర్మం కోసము, మన హిందూ మతం కోసము మనం ఖచ్చితంగా ముందుకెళ్లాలనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో మా సంకల్పం అదే. కాబట్టి వాస్తవంగా మిమ్మల్ని 3 రోజులు 3 days నాకు, ఎందుకంటే మా టీం మొత్తం మీ వీడియోని యాడ్ వచ్చి నాకు లింక్ చేసి పంపిస్తుంటారు. డిఫరెంట్, ఇది నా పర్సనల్ నెంబర్ యాక్చువల్లీ, దానికి పంపిస్తుంటారనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను, నేను ఎక్కడ ఉంటారో మీరు ఒక్కసారి కనుక్కొని ఒకసారి కలుద్దాం అందరం అని చెప్పాను. మీరు ఎక్కడ ఉంటారో, అసలు మీరు ఏ ఊర్లో ఉంటారో, ఏ రోజు ఎక్కడ ఉంటారో ఎవరికి క్లారిటీ లేదు. అది అంటే ఒక ప్రాపర్ గా మీరు ఒక చోట ఉంటారంటే అది మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. మీరు ఒకరోజు అహోబిలం వచ్చారని అన్నారు, పోయిన నెల. అహోబిలంలో కూడా ఎక్కువసేపు లేరని ఎక్కువసేపు ఉన్నారు, తర్వాత దర్శనం చేసుకుని వెళ్ళిపోయారని. మీరు హైదరాబాద్ లో ఉంటారా జనరల్ గా, బయట ఎక్కడ? నేను మామూలుగా తిరుపతి అండి, నేను తిరుపతిలోనే ఉంటాను. కానీ నన్ను ఎక్కువ ఉండనివ్వరు కదా, మరి అందరూ పిలుస్తారు కాబట్టి నాకు ఫిబ్రవరి నెల వరకు అందరికీ మాటలు ఇచ్చేసాను. కాబట్టి ఇంకా నిర్విరామంగా ఇంకా రోజు అంతే అనుకోండి. కానీ ఈ 2025 కూడా ఫిబ్రవరి చివరి వరకు, శివరాత్రి వరకు మాటలు ఇచ్చాను. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను. మళ్ళీ విజయవాడ, అనకాపల్లి, వైజాగ్, హైదరాబాదు ఇవన్నీ చూసుకుని మళ్ళీ తిరుపతి వచ్చి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, మళ్ళీ శ్రీలంక వెళ్ళి, మళ్ళీ వచ్చి, మళ్ళీ ఆలగడ్డ అహోబిలం వెళ్ళి, మళ్ళీ శివరాత్రి ముందు దోరణాల్లో ఉండి, తర్వాత మళ్ళీ శివరాత్రికి హైదరాబాద్లో ఎక్కడో మూల పల్లెటూరులో ఎక్కడో కార్యక్రమం. ఇలా సార్, చాలా సంతోషం సార్, చాలా సంతోషం. మనం కలుద్దాం. మీరు ఫోన్ పెట్టాక నేను ఒక నెంబర్ పెడతా. వారు అమీర్పేటలోనే ఉంటారు. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు, తిరుపతిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇష్టం కలుద్దాం. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. హరే కృష్ణ. ఒక మాట స్వామి కూడా చెప్పమన్నారు, ఈ కలియుగంలో భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏదైతే పోరాటం చేస్తున్నాడు, ఎంత ఉధృతంగా చేసినా ఆయనకి ఏమీ కాదు, స్వామి రక్ష ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు స్వామి. అద్భుతం, అద్భుతం. చాలా మంచి. మీకు మార్నింగ్ అన్నిసార్లు కాల్ చేస్తాను. అంటే నేను ఉదయం మౌనంలో ఉంటాను, అందువల్ల అయినా ఫోన్ నా ఫోన్ ఎప్పుడు 365 రోజులు సైలెంట్ లోనే ఉంటుంది. అందుకని నేను తర్వాత ఇప్పుడు అలా కూర్చుని మీకు ఫోన్ చేశాను. సంతోషం, చాలా సంతోషం. ఈ టైంలో మనం మాట్లాడాలని ఉంది, భగవంతుడి సంకల్పం ఈ టైంలో మాట్లాడుతున్నాం. అంతే సార్. నేను మీరు ఫోన్ పెట్టాక నెంబర్